ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి? నాకైతే నచ్చలేదు. నా పర్సనల్ ఒపీనియన్. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. 2 లక్షల రుణమాఫీ సంబంధించి పూర్తిగా చేయలేదు. రైతు బంధు చేస్తా అన్నారు. దానికి పేరు మార్చి అది కూడా క్లియర్గా చేయలేదు. ఏదో మన మండలాలు ఎన్ని ఉన్నాయో సెలెక్ట్ చేసి రాష్ట్రం మొత్తంలో మండలానికి ఒక ఊరు సెలెక్ట్ చేసి చిన్న గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేసి దానికి సంబంధించి ఆ ఊర్లో కూడా పూర్తిగా రాలేదు. ఇప్పుడు కనీసం స్లాట్ వైజ్గా ఎకరం వైజ్గా వేస్తా అంటారు, అది కాలేదు. అంటే నా పర్సనల్గా నా విషయమే చెప్తున్నాను నేను. కాబట్టి నాకైతే ఈ పాలన అయితే నచ్చలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు రాష్ట్రంని వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారం మొత్తము రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు అని చెప్పిండు. 7 సంవత్సరాలు అవుతుంది రైతు బంధు మొదలుపెట్టి. ఆ 7 సంవత్సరాలు అప్పులలో ఉన్నా కూడా వేసిండు కదా కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఈయనకు అప్పులు చేసేస్తానికి ఇబ్బంది ఏమవుతుంది? పోనీ ఆ కేసీఆర్ గారు పాత ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం ఈయన ఏమన్నా తీర్చిండా? ఈ రోజు వరకు అది ఎక్కడ తీర్చినట్టు కూడా ఏం లేదు. వాళ్ళు కాగ్ నివేదికలు చేసిన ప్రకారం కూడా ఎక్కడ ఏం రావట్లేదు కదా. ఇప్పుడు దానివల్ల ఈయన చేసి సాధించింది ఏం లేదుగా. 6 గ్యారంటీల పథకం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఏది చేసినా కూడా ఒకటి కూడా సక్సెస్ఫుల్గా చేయలేదు. ఏదైనా ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఆ స్కీమ్ పూర్తి చేసిన తర్వాత సెకండ్ స్కీమ్ పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. అన్నింటిలో ఏమంటారు, సగం పెట్టి ఒక స్కీమ్ మొదలు పెట్టి దాన్ని సగం కాకముందే 10% 20% పూర్తి కాకముందే మళ్ళీ మిగతా స్కీమ్కి వెళ్ళడం, దాన్ని అనౌన్స్ చేయడము, దాన్ని డేట్ వైజ్గా మార్చడము. డిసెంబర్ 6వ తారీఖు పోయిన సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు ఎవరో సోనియా గాంధీ బర్త్డే కావాల్సిన రైతు రుణమాఫీలు, రైతు బంధులు 7,500 ఇస్తా, 15,000 ఎకరానికి సంవత్సరానికి 15,000 వస్తాయన్నాయి. ఆ 5,000 దిక్కులేదు. ఎట్లా నచ్చుతుంది చెప్పండి? గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన ప్రశాంతంగా నడిచింది, ప్రశాంతంగా ఉంది. ఈయన కూడా దానికి ఒకవేళ ఆ స్కీములు మార్చి కొత్త స్కీములు పెట్టినా ఫుల్ఫిల్ చేస్తే అందరం హ్యాపీ. ఏ ప్రభుత్వం వచ్చినా జనానికి మంచి జరగాలి అంతే. ఎవరైతే ఏముంది, ఈయన వచ్చిన తర్వాత సంవత్సరం దాటింది. 16 నెలల ప్రభుత్వంలో, 16 నెలల పరిపాలనలో, 13-14 నెలల పరిపాలనలో ఎక్కడ కూడా అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఆ స్కీమ్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు లేదా ఆ స్కీమ్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేంత వరకు సెకండ్ స్కీమ్కి వెళ్తారు. అన్ని స్కీములు ఒకటేసారి 10 తీసుకొచ్చి 10 ఏది 10% కాకుండా ఉండకపోవడం వల్ల మైనస్ అవుతుంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రవితేజ. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన ఆల్రెడీ పడకెక్కిందండి. ఇక క్లారిటీ చెప్పుకోవాలంటే ఏ స్కీమ్ అయినా ఫస్ట్ తాత్కాలికంగా ఇప్పటి వరకు పెట్టే ప్రయత్నం తప్ప ప్రాపర్గా ప్రజలలో తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వం లేనట్టుగా అందరూ చూస్తున్నారు. మొన్న పెట్టిన ప్రజాపాలన ఊళ్ళ కార్యక్రమాలు కావచ్చు, అక్కడ పోయి ఆ లిస్టులో ఏంది పేర్లు వచ్చినాయా రాలేదా అని అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్పే విధంగా లేదు. కొందరేమో అప్లై చేసిన వాళ్ళ పేర్లు అంటారు, ఇంకొందరేమో వచ్చిన వాళ్ళ పేర్లు అంటారు, ఇంకొందరేమో రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు. అంటే ఏ పని అయినా చేస్తే క్లారిటీగా చేయాలి, స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు చేయాలనేది అందరికి స్కీము. ఇంకా ఏంటంటే జరగాల్సిన వీళ్ళు ఏదైతే చెప్పారో గ్యారంటీలు 6 గ్యారంటీలు అంటారో 6 గ్యారంటీలో 600 హామీలు ఉన్నాయి, మన అందరికి తెలిసిందే. ఏంటంటే ప్రభుత్వం వీటిని చొరవ తీసుకొని ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, పాపం కేసీఆర్ గతంలో పెన్షన్లు ఏదైతే ఇచ్చారో ఈ అన్ని కన్నా ముందు పెన్షన్లు పెంచితే ఏంటంటే ఈ పెన్షన్ల మీద ఆధారపడి బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. మీ పేరు సార్? నా పేరు బీరప్ప. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ పాలన అయితే ఏం బాగాలేదండి. ఇప్పటివరకు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయినా కూడా ఇంతవరకు చేస్తున్న పథకాలు ఒకటి కూడా పూర్తిగా అమలు కాలేదు. రైతు బంధు చేయలేదు, రైతు బీమా చేయలేదు, రైతులకు ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు, వేస్ట్. కేసీఆర్ పాలన సూపర్ ఉంది. ఎందుకంటే ప్రతి టైంకి ఇన్ టైంలో డబ్బులు పడుతుంటాయి, రైతులకు సేవ ఉంటాయి. ప్రతి ఏదైనా ఇన్ టైంలో మంచిగా పనులు అవుతుంటాయి. ఈ పాలన అయితే వేస్ట్, అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, అందులో కూడా 100% ఏమి విన్ కాదు. ఎందుకంటే మాకు అంతా పబ్లిక్ మొత్తం అర్థమైపోయింది, ఏం చేస్తున్నా ఒక్కొక్క పని కూడా కాదు, పని చేయట్లేకపోతున్నాడు. ఏది చేసినా కానీ మన రైతు బంధు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు నెల రోజులు అవుతుంది, ఇంతవరకు అమౌంట్ రిలీజ్ కాలేదు. ఒకటే విలేజ్కి ఇచ్చారు, మిగతా అన్ని విలేజ్లు ఓట్లు వేయలేదా, ఒకటే విలేజ్ ఓటేసారా. దీనివల్ల అయితే చాలా నర్వస్లో ఉన్నాం, ఈ ప్రభుత్వం మీద చాలా నర్వస్లో ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అప్పుడు రైతుల కన్నా ఎవరికైనా కూడా వాళ్ళని పని చేస్తున్నామంటే 100% చేస్తుండే. అడగక ముందుకి మాకు రైతు బంధు ఇచ్చేసిండు, రైతు బీమా ఇచ్చేసిండు. ఒక రైతు చనిపోయింది అనుకోండి, వాళ్ళకు ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ పాలసీ పెట్టి 5 lakhs ఇచ్చేస్తుండే, ఆపదలు ఆదుకుంటుండే. ఇప్పుడు అలాంటిది ఇన్సూరెన్స్ ఇక్కడ లేనే లేదు. నమస్తే సార్. మీ పేరు సార్? సురేష్. ఏం చేస్తుంటారు సార్?
మాది పట్ల షాప్లో పనిచేస్తాను నేను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది పాలన. అంటే మనకి ఇప్పుడు రేషన్ కొత్త మాకు 5 ఏళ్ళ సంది రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఈ ఆయంలో రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడు ఇల్లు ఒకటి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచిగా ఉంది పాలన. రైతు బంధు మన ఎకరం వరకు పడ్డది. మాకు ఎకరం ఉంది, ఎకరం పడ్డది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే కొన్ని ఆయన ఈ రేషన్ కార్డు అంటే గిరాడి కొద్దిగా మా లాంటి వాళ్ళకి చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది బెటర్. మెయిన్ అయితే రేషన్, నా పర్పస్ అయితే రేషన్ కార్డు. నాకు 5 ఏళ్ళ రేషన్ కార్డు లేక ఈ పర్పస్లో వచ్చింది ఈ గవర్నమెంట్లో. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? మద్దాల ప్రభాకర్ రావు, ఏం చేస్తుంటారు సార్? డివైఎఫ్ఏ రాష్ట్ర కమిటీ సభ్యుడిని, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఏదైతే 10 సంవత్సరాలు తెలంగాణ సాధించుకున్నాక నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే అనుకున్నామో ఆ ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో, నిరుద్యోగ సంబంధించిన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు భర్తీ చేయడంలో చాలా నిర్లక్ష్యం వహించింది. అట్లనే నిరుద్యోగులకు ఇస్తా అన్న భృతి కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టింది. ఉద్యోగాలు వస్తాయేమో, ఇస్తారేమో, నోటిఫికేషన్లు విడుదల చేస్తారేమో అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మీద, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొని యువత మొత్తం కూడా కోచింగ్ సెంటర్లో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకొని కోచింగ్లు తీసుకున్నారు. కానీ ఏ నోటిఫికేషన్ చూసినా కానీ ఎప్పుడు కూడా లీకేజీలతోనూ, తర్వాత అవి పోస్ట్ పోన్ అవ్వటం, లేకుంటే కోర్టుల్లోకి వెళ్ళి రద్దు కావటం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగలేదని కాబట్టే ఈరోజు పెద్ద ఎత్తున యువత మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్లేసి అధికారంలో తీసుకురావడం జరిగింది. కానీ అదే పద్ధతిని, అంటే ఒకళ్ళ గద్దె దించినా ఇంకొకరిని గద్దెలో కూర్చోబెట్టినా కానీ ఇద్దరు కూడా కార్పొరేట్కి అనుకూలమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. యువతను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ శక్తుల్ని వాడుకోవటంలో, ఆ శక్తియుక్తులను వాడుకోవటంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో యువతను నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళు పక్కదారి పట్టి డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి, రకరకాల వ్యసనాలకు బానిసయ్యి యువత మొత్తం కూడా నిర్వీర్యమైపోతూ ఉంది.